అప్పట్లా ఎట్లుండెనంటే ఎన్కౌంటర్ అయితే వార్త, ఇప్పుడు ఎన్కౌంటర్ అవుతారట అనే వార్తలు చెప్పుకోవాల్సి వచ్చాయి. వాళ్ళు ఆపమన్నా ఇల్లు ఆగేటట్టులేరు, అడవి ఎరిపెక్కకు ఉండేటట్టులేదు. కర్రెగుట్టల లోపట ఏమైతాందో బయటికైతే తెలివనిస్తలేరబ్బా. ముగ్గురే నక్సలైట్లు చచ్చిపోయిందని మీదికి చెప్తున్నా చాలా మందికే సూటి పెట్టిందని ప్రచారం అవుతుంది. పెద్దన్న ఇడ్మా కోసం వేట సాగుతుందట. 20,000 మందితోటి హెలికాప్టర్లు డ్రోన్లతోనే ఎన్కులాడుతుర్రట. పలానా కాడున్నారని అనుమానం వస్తే చాలు బాంబుల మీద బాంబులేస్తుర్రట. గుట్టలల్ల తుపాకుల సప్పుడు ఇనబడతాందని చుట్టుముట్టు ఊరోళ్ళంటాన్రు. అయితే జవాన్లకు ఎండ దెబ్బ కొట్టి తక్లీఫ్ అవుతుందట. తిరిగి తిరిగి వశపడక 20 మంది దాంక సుస్తైతే దవాఖానకు తీసుకుపోయిండట. ఏం తక్కువ 300 ఎకరాల అడవాయే, మొత్తం గుట్టలే, ఎర్ర టెండల ఎక్కుడు దిగుడు, మళ్ళా ఈపుల బ్యాగులు, చేతుల తుపాకీ. బండరాళ్ళ గర్మీకి అట్లా కొంత బేవోష్లైతుర్రట. ఇదంతా అన్నలకు అలవాటు కాబట్టి ఇంతగానం తిప్పలైతలేదేమో మరి. ఈ ముచ్చట ఇట్లుంటే మా కోసం దేవులాడు బంద్ చేయాలే, తుపాకులు దించి చర్చలకు రావాలని మళ్ళీ ఉత్తరం పంపింది మావోయిస్ట్ పార్టీ. 10-15 రోజుల సంధి శాంతి చర్చల ముచ్చటేల పెడుతున్నా, ప్రజా సంఘాలు సుతా అడుగుతున్నా సెంటర్ గవర్నమెంట్ అయితే అస్సలు తగ్గుతలేదు.